ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు విమోచకుడైనటువంటి యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్యమునకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో నుంచి ధ్యానించుకుందాం. బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడను గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము గలవారము. ఈ వాక్యంలో మన ఈరోజు వాగ్దానము దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము కలిగిన వారు. దేని గురించి అంటే మిమ్మల్ని బట్టి. మిమ్మల్ని బట్టి మొదటి నుంచి చూద్దాం. 4వ వచనంలో మేమును మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము కలిగిన వారము. మీ ఎడల దేవుని శక్తిని బట్టి దేవుని జీవమును కలిగినటువంటి వాళ్ళమై ఉండి ఈ లేఖనాలను ఒకరికి ఒకరు మనము పంచుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఒకసారి ప్రస్తుతం జరుగుతున్నటువంటి విషయాలను మనం ధ్యానించుకుందాం. సంఘంగా ఏర్పడితే దేవుని లేఖనాలను ధ్యానించేటప్పుడు అన్య జనాంగం కంటబడినా లేకపోతే దేవుని విరోధులు కంటబడినా ఎక్కడ లేనటువంటి శ్రమలు ఎదురవుతా ఉన్నాయి. ఎదురైనప్పుడు ఏం జరుగుతా ఉన్నదంటే దేవుని బట్టి ఆ జీవం అనేది మన ఆత్మను ఏం చేస్తా ఉన్నదంటే బలపరుస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు బలపరుస్తున్నదంటే నెల నెల వచ్చేటువంటి ఫండ్ గురించి కాదు, మనకేదన్నా సంఘము నుంచి ఒరుగుతుందని కాదు, ఆకాశం అంటున్నటువంటి దేవుడు చేసిన వాగ్దానమును బట్టి ఆ శక్తిని పొందుకోవటం కోసం ఈ లేఖనాలలో పడి ఏం చేస్తా ఉన్నామంటే జీవిస్తా ఉన్నాం. ఈ లేఖనాలలో పడి మనము జీవిస్తా ఉన్నాం. ఈ లేఖనాలలో ఉన్నటువంటి శక్తి నల్ల ఇంకో కాదు. ఈ లేఖనాల్లో ఉన్నది ప్రింట్ అయింది, బ్లాక్ పెయింట్ కాదు, ఆ బ్లాక్ కలర్ కాదు. దేవుని శక్తి అపారమైనటువంటి కొలవటానికి సాధ్యపడనటువంటి దేవుని శక్తి చేత బలపరచబడతా ఉన్నాం. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘానికి రాస్తా ఉన్నాడు, మీ అందు మేము దేవుని శక్తిని బట్టి జీవమును కలిగి ఈ సువార్తను ప్రకటిస్తా ఉన్నాం. ఉన్నటువంటి మీరు కూడా ఏం చేస్తారంటే దేవుని శక్తిని బట్టి బలపరచబడండి. ఈ బలపరచబడేటువంటి శక్తి మనకి ఈ నల్ల ఇంకుతో ప్రింట్ అయినటువంటి ఈ లేఖనాలు కాదు, కానీ దాని వెనుకున్నటువంటి దేవుని శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి ఆకాశం నుంచి దిగి వస్తా ఉంది. ఎక్కడి నుంచి అంటే ఆకాశం నుంచి దిగి వస్తా ఉన్నది. ఇప్పుడు ఇందాక మనం ఏమని చెప్పుకున్నామంటే ఈ అన్య జనాంగం కంటబడిన లేకపోతే దేవునికి విరోధంగా తిరిగేటువంటి వారికి కనిపించిన ఈ లేఖనాలు ఏమవుతాయంటే కాలిపోనన్నా కాలిపోతాయి, చినిగిపోతాయి. ఆ కాల్చే వాళ్ళకి, చింపే వాళ్ళకి తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇంకొక 10 రోజులు పోతే వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో పడతానే ఉన్నాయి. ఇంకొక వారం పోతే ఈ వర్షాకాలం మొదలవుతుంది. మొదలైనటువంటి వర్షాకాలంలో వర్షం పడతా ఉంటుంది. పైనుంచి పడేటువంటి వర్షాన్ని మానవుడు ఎవడు కూడా ఏ విధంగానూ కూడా దాన్ని ఆపలేడు. ఇట్లా చేతులు అడ్డు పెట్టినా లేకపోతే ఇట్లా పెట్టినా లేకపోతే ఈ పడ్డం పెట్టినా ఆ వానను ఆపలేడు. ఈ పైనుంచి పడే వాననే
ఆపలేనాడు. పైనుంచి వచ్చేటువంటి దేవుని శక్తిని ఏ రీతిగా ఆపగలుగుతాడు? అసాధ్యం, అది అసంభవం, అది జరగని పని అది. ఆమె దేవుని శక్తి కలిగినటువంటి పరిశుద్ధమైన ఆత్మని ఆపటం ఎవ్వరి తరము కూడా కాదు. పూర్వం ఉన్నటువంటి మన బోటి వాళ్ళు ఏం చేశారంటే ఆ దేవుని శక్తి కోసం ఆకాశం వైపు చూస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనం ఈ రోజున ఈ లేఖనాలను ధ్యానించుకుంటా ఈ లేఖనాలలోనే పడి తిరుగుతా ఉన్నాం కదా. ఈ లేఖనాలలో ఉన్నటువంటి శక్తిని మొట్టమొదట్లో పొందుకున్నటువంటి వాళ్ళు ఆ వాగ్దానము కొరకు ఆకాశం వైపే కళ్ళు పెట్టి చూస్తా ఉన్నారు. ఎందుకంటే లేఖనాల్లో రాయబడ్డది అపోస్తల కార్యము 1వ అధ్యాయము 4వ వచనంలో ఇలాగున్నది. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించును, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. మీరేం చేస్తారంటే నేను మీకు చెప్పా కదా, చెప్తున్నటువంటి ఈ లేఖనము మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత శిష్యులతోటి ప్రభు చెప్తా ఉన్నాడు. నేను మీకు చెప్పా చనిపోకముందు, మరలా చెప్తున్నా, నేను మీకు ఏ వాగ్దానం అయితే చేశానో ఆ వాగ్దానము కొరకు కనిపెట్టుకొని ఉండండి. వర్షము వచ్చినట్లు వస్తుంది, కానీ వర్షములాగా మాయమైపోయేటువంటి ఆత్మ కాదు ఆయన పంపించబోతున్నది. వర్షం వస్తుంది, పడుతుంది, తర్వాత మాయమైపోతుంది. ఈ పరిశుద్ధాత్ముడు అలాగా మాయమయ్యే దేవుడు కాదు, అలాగా మాసిపోయేటువంటి శక్తి కాదు. కాబట్టి మీరేం చేస్తారంటే ఈ శక్తి కొరకు కనిపెట్టుకొని ఉండండి, ఈ పట్టణంలోనే ఉండండి. ఆ శక్తి వచ్చేంత వరకు, మీ మీద వచ్చి నిలబడేంత వరకు మీ శరీరము బలపరచబడేంత వరకు ఇక్కడనే ఉండండి. ఇక్కడ ఉండి ఆ శక్తి కోసం ఎదురు చూడండి మీరు. అమ్మే ప్రభు శిష్యులకు చెప్తే ఆ లేఖనం కొరకు ఆ పట్టణంలోనే దీవారాత్రులు ఏం చేస్తా ఉన్నారంటే తినటం, తాగటం, దేవునికి స్తోత్రం అని చెప్పటం, హల్లెలూయా అని చెప్పనని దేవుని సన్నిధిలో దేవునికి మొరపెట్టడం. ఆ శక్తిని పొందుకునేంత వరకు వీళ్ళ దినచర్య ఇదే. అదే మన దినచర్య ఎట్లాగున్నదంటే శక్తి చేత నింపబడి అనుదినము కూడా జీవము కలిగినటువంటి దేవుని ఆత్మను పొందుకుంటా లేఖనాలను పరిశోధిస్తా ఉన్నాం. లేఖనాలలో ఏమున్నది, ఆ పరిశుద్ధాత్ముడు ఏమి బయలుపరచబోతూ ఉన్నాడు అనేటువంటి విషయాలని తెలుసుకోవటం కోసం అనుదినము కూడా లేఖనాలను పరిశోధిస్తా ఉన్నాం. ఆమె మొట్టమొదట్లో ఉన్నటువంటి ఈ శిష్యులు ఏం చేస్తా ఉన్నారంటే ఆయన చెప్పినటువంటి ఆ మాట కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. ఎందుకంటే ఈ శక్తి అనేది అప్పుడే కనపడి అప్పుడే మాయమయ్యేది కాదు. కొద్దిసేపు మత్తు పదార్థం తిన్నప్పుడు ఎలాగైతే ఊగుతారో ఆ కొద్దిసేపు ఊగటానికి కాదు, ఆ కొద్దిసేపు మత్తులో ఉన్నటువంటి మనుషుడు ఏ రీతిగా ఎగిరి గంతులేస్తాడో అట్లాగే ఎగిరి గంతులేసేటువంటి శక్తి కోసం వీళ్ళు ఎదురు చూడట్లా. అటువంటి ఆలోచనలు కూడా లేకుండా అసలైనటువంటి పరిశుద్ధాత్మని యొక్క శక్తి చేత నింపబడటం కోసం అనుదినము కూడా ఆ పరలోకం నుంచి దిగి వచ్చేటువంటి పవిత్రమైన ఆత్మ కోసం కనిపెట్టుకొని ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, మీ అందున్నటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘంలో చెప్పినట్లు 13:4 వచనంలో మీ ఎడల దేవుని శక్తిని బట్టి, అంటే మనము దేవుని శక్తిని బట్టి జీవము కలిగి దేవునితోటి అనుదినము కూడా ఈ లేఖనాలని ఏం చేస్తా ఉన్నామంటే భుజించి ఇంకా నలుగురికి పంచుతా ఉన్నాం.
ఆమె అదేంటి భుజిస్తే కడుపు నిండుతుంది, ఇంకా నలుగురికి ఎట్లా పెడతావు అని చెప్పి అనుకోవచ్చు. ఈ ఆహారము భుజిస్తేనే నలుగురికి పెట్టడానికి ఉంటది. ఆమె క్రైస్తలారుడు పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆత్మను ఎవరైతే పొందుకుంటారో వాళ్ళ మీద ఉన్నటువంటి ఈ పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే వాని కడుపులో నుంచి జీవజల నది ఓటలు ప్రవహించునని ప్రభు చెప్తా ఉంటాడు. దగ్గరగా చెప్పిందంట. ఎవడైతే ఈ జీవాహారమును భుజిస్తాడో వాని కడుపులో నుంచి జీవధారలు ఊరతాయంట. ఆ జీవాన్ని మనము అనుదినము కూడా పూజిస్తా ఏం చేస్తున్నామంటే దేవుని జీవము కలిగి అనేకులను ఈ సత్యమైనటువంటి జీవములోనికి నడిపిస్తా ఉన్నాం. మనము బలహీనులం కాదు. లోకంలో 4 పుస్తకాలు ముందు పెట్టుకొని అందులో ఉన్న మాటలు చదువుకుంటా ఉంటే ఎంతటి చేదలేనోడైనా సరే ఆ 4 పుస్తకాలు అయిపోయే లోపు ఏదో ఒక టైంలో దిగ్గున లేచి కూర్చుంటాడు. ఎందుకంటే వాడిని ఇన్స్పైర్ చేసేటువంటి, వాడిని ప్రభావితం చేసేటువంటి మాట ఏదో ఒకటి ఉంటది. ఆ మాటను పట్టుకొని కొద్ది రోజులు చేతులు కాళ్ళు ఎటువైపు తిప్పాలో అటువైపు తిప్పి ఆ ప్రభావం తగ్గిపోయినాక అయ్యగారి అసలు భాగవతం బయటపడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన వందుండినటువంటి జీవము మనము చదువుకున్నటువంటి వెనుకటి పుస్తకాల్లోది కాదు. ప్రభు మరలా వాళ్ళకి ఇంకొక మాట చెప్తా ఉన్నాడు, శిష్యులకి ఇంకొక మాట చెప్తా ఉన్నాడు. ఏమనంటే అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో ఉంది. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. ప్రస్తుతం జరుగుతుంది ఇదే. ఆ పుస్తకాల్లో చదువుకున్నాడు వాడి భాగవతం బయటపడ్డాక చల్లగా అయిపోయి 4 గోడల మధ్యలోనే ఉంటాడు. కానీ పైనుంచి మనం పొందుకున్నటువంటి శక్తి ఎల్లకాలం, 4 రోజులు కాదు, ఎల్లకాలం భూదిగంతముల వరకు, భూమి చివర ఏదైతే ఉంటుందో అక్కడి వరకు నాకు సాక్ష్యంగా మీరుంటారు. ఎప్పుడంటే మీ అందున్నటువంటి దేవుని శక్తిని బట్టి, మనలో ఉన్నటువంటి దేవుని జీవం ఎప్పుడైతే ఉంటుందో ఆ జీవమును బట్టి భూమి చివరల వరకు, భూమి కొనల వరకు ఆయనకు సాక్షులుగా ఉంటాం. ఈ మాటలు ఏదో ఒక సందర్భంలో బలపరిచే మాటలు కాదు, అన్ని సందర్భాలలో బలపరిచే మాటలు. 4 బుక్కుల్లో ఒక బుక్ కాదు కదా ఇది. మనం మొదట చెప్పుకున్నాం కదా, 4 పుస్తకాలు ముందు వేసుకుంటే ఎంత చావలేనోడైనా ఆ 4 పుస్తకాలు అయిపోయే లోపు ఏదో ఒక సందర్భంలో బలాన్ని తెచ్చుకుంటాడని. ఆ 4 పుస్తకాల్లో ఒకటి ఈ పవిత్ర గ్రంథం కాదు, పరిశుద్ధమైనటువంటి ఆత్మ ఈ లేఖనాలలో ఉన్నది. ఈ లేఖనాలను ధ్యానించినటువంటి ప్రతి ఒక్కరి హృదయంలో ఆత్మ మీద ఈ శక్తి అన్ని రోజులు అన్ని సమయాలలో ప్రభావం చూపిస్తుంది. అందుకే ప్రభు చెప్తా ఉన్నాడు లేఖనంలో, మీరు భూమికి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు నాకు సాక్ష్యంగా ఉంటారు. మీరు చేడలేనటువంటి ఏ విధంగా కూడా బతకలేనటువంటి మీరు భూమి మీద మనుషులను పట్టుకునేటువంటి మనుషులుగా ఉంటారు. మనుషుల్లోనే ఉంటారు, కానీ మనుషులను పట్టుకునేటువంటి జాలరిలాగా ఉంటారు. ఆమేన్. ఎందుకంటే ఈ పరిశుద్ధాత్ముడు అంతటి జీవమును మీలో ఉంచబోతా ఉన్నాడు. ఆమేన్. ఈ లేఖనాలను ధ్యానించటం మరవద్దు, ఈ లేఖనాలలోనే రోజులు గడపటం అసలే మరవద్దు.
రోజంతా లేఖనాల్లోనే ధ్యానిద్దాం. రోజంతా దేవుడు మనకి ఇచ్చినటువంటి దర్శనంలోనే తిరుగుతాం. ఆమేన్. ఆ శక్తి కొరకు కనిపెట్టుకొని ఉందాం. ఆ శక్తి చేత దినమంతా నింపబడదాం. అలాగ ప్రార్థించుకుందాం. మహోన్నతుడు అయిన తండ్రి, ఈ ఉదయకాల మందు అయ్యా, ఈ లేఖనాలలో ఉన్నటువంటి శక్తి ఈ రోజు రేపు ఉండి పోయేటువంటి వర్షము లాంటిది కాదు. భూదిగంతముల వరకు నీకు సాక్ష్యముగా ఉండినట్లు నీవు ఇచ్చినటువంటి శక్తి బలమైనది, శక్తి కలిగినది, లోకమును తల్లకిందు చేయునది. లోకములో ఉన్నటువంటి మేము నీ శక్తి చేత నింపబడి, లోకము నీకు విరోధముగా ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీ శక్తి చేత నింపబడిన మేము నీకు పనిచేసి నీకు సహకారులముగా ఉండుటకు మమ్మలను అభిషేకించిన నీవు నాతో నీ ఆత్మను నిరంతరము ఉంచమని నీ సన్నిధిలో వేడుకొని చూడగా మరొక మారు మీ మందిరమును దీవించండి. మీ మందిరమును అనుసరించి చూడ ఈ బిడ్డలను మరొక జ్ఞాపకం చేసుకునండి. పేరు పేరున జ్ఞాపకం చేసుకునండి. అయ్యా, దేశ విదేశాల నుంచి ప్రార్థన అవసరతల కొరకు ఎందరైతే అయ్యా ఈ పరిచర్యని అనుసరిస్తూ అయ్యా ఇదిగో అంగీకరిస్తూ ఉన్నారు, అటు వారిని మరొక మారు జ్ఞాపకం చేసుకొనమని మీ పాదముల చెంత ఈ మనవులు ప్రతిష్ఠించి యేసు నామమున వేడుకొని చూన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సహాయము చేసి సమాధానం ఇచ్చే దేవుడు మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్.